share greetings. When Anand said, would you like to share about auntie and uncle? And I was like, sure, because they are such a great blessing to our Bible study. And also, I thank actually Zariaka, 18 years back, she introduced them to us. And then since then, wherever he had Bible study, we were there, and now we continue that even in India. When I go every 6 months, I make sure they come home, and they say you have to come meet us. I said no, you come here. So, but God has blessed them, and not only them. We are all actually all the families. They're very close to all the family members. And children and grandchildren also. So we are very blessed. And we thank you, Uncle and Auntie, for honoring God. Especially, I think when we know Jesus, we automatically love people who know Jesus. So I think Uncle and Auntie, we love them so much because they love Jesus. And we thank you for the wonderful blessing you have given to us. And then we bless you, and hopefully we'll have many, many years with you. And we also pray that God will bless you and your families and the children. And already 3 generations are blessed, and I think it will continue. And we pray that your service will continue towards the Lord. And thank you, Auntie, Uncle, and may God bless you. Thank you. And we have in our midst an evangelist from India, and I didn't tell you about that. We had Uncle and Auntie with the Rock Church pastors, and we have Lily Auntie with us, Lily Daniel, who was associated with them. She knows them, so I asked her to come over and share brief greetings. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవదేవునికి నేను వందనస్తురాలు ఉన్నాను. అనుకున్న రీతిలో ఆంటీని అనుకుని లాస్ట్ ఇయర్ హైదరాబాద్ శ్రద్ధ కలెక్షన్స్లో క్రిస్మస్కి షాపింగ్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు వారిరువురు నాకు ఇక్కడ కలవటం జరిగింది. లాస్ట్ ఇయర్ నా కుమార్తె నా అల్లుడు ఇక్కడికి వచ్చినప్పుడు సుధా దిగిన ఫోటో, సుధా ఆనంద్ దిగిన ఫోటోను వారు ఆ షాప్లో చూపించారు. మేము ముగ్గురు కలిసి పిక్ తీసుకున్నాం, కానీ మళ్ళీ ఇక్కడ మేము ముగ్గురు కలుస్తామని అనుకోలేదు. ఇది గాడ్స్ ప్లాన్. ఆంటీ అంకుల్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు జరియా, బ్యూలా, సుధా, సుజాత వారింత పిల్లల నుండి నాకు తెలుసు. ఇప్పుడు పాట పాడిన సూజన్ వాళ్ళ మమ్మీ షులమితి, సూజన్ వాళ్ళ అమ్మమ్మ, ఆంటీ, అంకుల్ మేమందరం ఒకే చర్చ్. 12 సంవత్సరాలు నా 7 బిడ్డలు అక్కడే డెడికేట్ చేశాను. 12 సంవత్సరాల ఆంటీ మేమందరం కలిసి దేవుని పరిచర్యలో కొనసాగాం. దేవుని స్తోత్రం. మరి 80వ బర్త్డే దినమున అంకుల్ ఆంటీ గురించి చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవదేవునికి నేను వందనస్తురాలు అయినాను. ఇప్పటి వరకు జరియా, బ్యూలా, సుధా, సుజాత. సుధా ఇంకా చెప్పలేదు, చెప్పిందేమో తెలీదు. ఈ నలుగురు చెప్పినట్లుగా అంకుల్ ఏ టైంలో చూసిన వారు నవ్వుతూ కనబడేవారు. పిల్లలు చెప్పినట్టు ఆంటీ మాట్లాడి పని చేస్తారు. ఆమె ఎక్కువ మాట్లాడేవారు కాదు. తను కూడా అందరికీ స్మైల్ ఇస్తారు. ఒక స్మైల్ ఇచ్చి చర్చిలో ఎంటర్ అయ్యేవారు. తర్వాత నాకు పుట్టిన 7 పిల్లల్ని ఆంటీ టీచర్గా వర్క్ చేస్తూ అలసిపోయినా హాస్పిటల్కి వచ్చి నా 7 పిల్లలు పుట్టినప్పుడు దర్శించారు. వారి యొక్క స్నానం దినాన ఖచ్చితంగా ఆంటీ అటెండ్ అయ్యేవారు.
ఇప్పటికి మా ఆల్బంలో కనకాంబరం కలర్ చీర ఎంబ్రాయిడింగ్ శారీతో ఆంటీ మా ఆల్బంలో ఉంటారు. నా 7 బిడ్డల్ని వారు హాస్పిటల్ దర్శించారు. అలాగే 21వ దినం చేసినప్పుడు వారు మాతో ఉన్నారు, సంఘమంతా మాతో ఉన్నారు. అందరిని బట్టి దేవుని కొందనాలు. ఆంటీ యొక్క జన్మదినాన్ని బట్టి కూడా దేవుని కొందనాలు. పిల్లలను మీరు చూస్తారని 128వ కీర్తనలో మనం చూస్తున్నాం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీవు నీ పిల్లలను చూచెదవు. ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ దంపతుల జీవితంలో నెరవేర్చారు. అలాగే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచును. సంవత్సరాలు వారి జీవితంలో జరుగుచుండగా దేవుడు గొప్ప గొప్ప కార్యములను వారి పిల్లలను చూచి గొప్ప ధన్యతను, ఆయుష్ను, ఆరోగ్యమును దేవుడు వారికి ఇచ్చారు. అందుకే దేవుని స్తోత్రములు. అలాగే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో కాలేబు యెహోషువలు అంటున్నారు, 40 సంవత్సరాల వయసులో మాకు ఎంత బలం ఉందో ఇప్పుడు 80లో కూడా మేము అంతే బలము కలిగి ఉన్నాం. ఎవరైతే నిండు మనసుతో దేవుని వెంబడిస్తారో వారు 90వ కీర్తన 15వ వచనంలో సారము కలిగి పచ్చగా నుందురు, ముసలి తరమున వారు సారము కలిగి పచ్చగా నుందురని రాయబడింది. నిండు మనసుతో వెంబడించే వారిని వారి యొక్క స్ట్రెంత్ను దేవుని రెన్యూ చేస్తారు. అలాగే ఫిలిప్పు 4:13లో అంటున్నాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. మనం సమస్తము ఎలా చేయగలం? దేవుడు మనల్ని బలపరిచినప్పుడే. అలాగే యెహోషువ యెషయా 40:31 అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఇలాంటి ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు వీరి జీవితంలో నెరవేర్చినందుకు దేవుని వందనాలు. ఆంటీ నా 2వ కుమార్తెను కొత్తపల్లి వారికి ఇచ్చాం కనుక ఇప్పుడు ఆంటీ నాకు బంధువురాలు కూడా. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క మంచి శుభదినాన పాలు పంపులు పొంది ఆధిక్యతను దేవుడు ఇచ్చారు. అలాగే నన్ను ఆహ్వానించిన ఆనంద్ సుధా దంపతులకు సమయం ఇచ్చిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క ఆరోగ్యంతో, ఆయుష్తో 100 ఏళ్ళు పూర్తి చేసుకొని వారు మన మధ్య ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. And we are almost coming to the end of the